రెడ్డిక వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత 3 రోజుల నుండే ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది కాబట్టి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పారు. ఇంతకుముందు కూడా ఐఎండీ అధికారులు అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడి తెలంగాణ రాష్ట్రం వైపుగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు, ఎందుకంటే భారీ వర్ష సూచన కూడా కొనసాగుతుంది. ఉదయం సమయంలో చల్లటి వాతావరణం ఉంటుంది, మబ్బులతో కమ్ముకొని ఉంటుంది. అది మధ్యాహ్నం సమయం కానీ సాయంత్రం సమయంలో కానీ ఎక్కడ కూడా భారీ వర్షం కూడా కొంచెం అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వైపు ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఉంటుందని కూడా తెలిపారు. ప్రధానంగా ఈశాన్య జిల్లాలో మరియు ఆదిలాబాద్ దగ్గర కూడా భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, జగిత్యాల ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కూడా అవకాశాలు ఉన్నాయి. మరియు ఈశాన్య జిల్లాలు తీసుకుంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే కూడా హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి. మరి ప్రధానంగా హైదరాబాద్ లో కొద్ది వర్షానికే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా ట్రాఫిక్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరైతే సాఫ్ట్వేర్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రధానంగా 4 గంటలకి అవుట్ పంచ్ ఉండే చూసుకోవాలన్నారు. ఎందుకంటే భారీ వర్షానికి హైదరాబాద్ లో కొంతమేరకు కూడా ట్రాఫిక్ జామ్ కాకూడదు, ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోవద్దు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు కూడా, లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈశాన్య మరియు ఉత్తర జిల్లాలకు కూడా ప్రధానంగా ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంచాలని చేశారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉంటాయో వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి. ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి అక్కడ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు కాకుండా చూడాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అమూల్య. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.